సమావేశానికి ఎన్నికలలో మనమందరం మీ అందరికీ తోడుగా వివిధ ప్రాంతాల నుంచి మన నాయకులందరూ వచ్చి కూడా గట్టిగా పనిచేసింది. ఎన్నికల సందర్భంలో ఇక హడావిడి ఉండే సరే ఫలితాలు అనేటివి మనకు తెలుసు, అన్ని రకాల ప్రయత్నం చేసి ఇప్పుడు సీను నామినేషన్ రిజెక్షన్ కానుంచి మొదలుపెట్టి చాలామంది చేసి చాలా అద్భుతంగా మీటింగులు జరిగినాయి. చాలా వరకు మనం 50 డివిజన్లలో 50 మీటింగ్లు చేసిన నేను 6 రోజులలో 50 మీటింగ్లు కూడా బాగా జరిగినాయి. ప్రజలు చాలా పాజిటివ్ ఉండే, కానీ పోలింగ్లకు వచ్చినప్పుడు కొంత వాతావరణం మార్పు రావడానికి దాన్ని మల్లరెడ్డి గారు చెప్పినట్టు ఒకటి భావోద్వేగం, 2 మనం సంపూర్ణమైన విశ్వాసం కల్పించాల్సిన సందర్భం ఉండే. అది మనకు తెలియకుండానే కేసీఆర్ ఏం చేసిందంటే మనల్ని త్వరగా చేసి పెట్టాడు. మీరు మాకే కూడా మీరు కాంగ్రెస్ చేసిన కూడా మీరు చూడడం వాడు చెప్పుకోవడం అంటే మనం ఉంటామని నెత్తినోరు కొట్టుకొని మేము లేదు కేసీఆర్తో కొట్లాడుతామని చెప్తే కూడా నమ్మనంత గట్టిగా ప్రచారం చేసాం. దానికి కారణం ఏంటి, ఆయన చేతిలో టీవీలు పేపర్లు ఇతరత్ర ఉండడం, బీజేపీ వాళ్ళు కూడా సోషల్ మీడియాను ఇంకోటి అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ పోవడంతో ఏమైందంటే కేసీఆర్ను గట్టిగా దెబ్బ కొట్టాలనుకున్న దగ్గరలా 6 ఏళ్ళు మనం కష్టపడ్డ ఫలితం పంట చేతికొచ్చినప్పుడు కళ్ళలోకి వెళ్ళి కుప్ప దొంగ చెప్పుకోపోయినట్టుగా మనకు ఈ 6 సంవత్సరాలు మనం చేసిన శ్రమ తాత్కాలికంగా కొంత బీజేపీకి ఉపయోగపడి ఉండొచ్చు. అదేం పెద్ద అంశం కాదు. ప్రధానంగా ఇక్కడ ఉన్న మిత్రులు నేను కోరేది ఒకటే, మనందరం కలిసి ఉంటే అధికారులు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, ఎవరైనా మనం చెప్పింది చేయాల్సిన పరిస్థితి కల్పించవచ్చు. ఇప్పటివరకు మనకి ఏ డివిజన్లు ఎవరున్నారు, ఏ డివిజన్ నుంచి ఎవరు పనిచేస్తారు, ఎవరు పనిచేయరు, ఎవరి పరిస్థితి ఏంటి అనేది ఎన్నికల కంటే ముందు మనకు కొంత అవగాహన లేదు. ఈ ఎన్నికల ద్వారా ఏమైంది, మన పార్లమెంట్లోకి వచ్చే 5 నియోజకవర్గాలు, ఒకటి కంటోన్మెంటు మేడ్చల్ ఇప్పుడు ఎన్నికల్లో మన అయిపోయినాయి. మిగతా 5 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రతి బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసే వాళ్ళు, ప్రజలలో ఉండేవాళ్ళు ఎవరు అనేది పార్టీకి ఒక అవగాహన వచ్చింది. డివిజన్ స్థాయిలో కూడా నాయకులు ఎవరు, బాధ్యత పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఎవరు, ఒకవేళ అవకాశం రాకపోయినా కూడా పార్టీ అవకాశం ఇచ్చిన వాళ్ళకి పనిచేసిన వాళ్ళు ఎవరు, లేకపోతే అందులో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయో మాకు తెలుసు. కొన్నిసార్లు మేము అన్నా అనకపోయినా సమాచారం అయితే మా దగ్గర ఉంది. ఇక్కడున్న మిత్రులను కోరేది ఏంటంటే చాలామంది పోటీ పడ్డ మీకు పార్టీ అవకాశం ఇచ్చింది, కాకపోతే నిరాశతో కూడా ఉండొచ్చు. సరే అవకాశం రావడంలో బాధలు అవి వాళ్ళని అర్థం చేసుకోవచ్చు. అవకాశం వచ్చిన మీకు అన్ని రకాలుగా పార్టీ వైపు నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా మన నాయకులను కార్యకర్తల్ని బూత్ స్థాయి వరకు పనిచేయించడం, మేము చేతనైన కాడ కొంత సాయం చేయడం, మీరు కూడా చాలా వరకు రూపాయి కష్టపడి జమ చేసుకునే కూడా ఎన్నికలలో ఖర్చు ఫలితాలు అనుకూలించాలి. అట్లానే మనం వదిలేస్తే అవకాశం రానోళ్ళు ప్రజలలో కొంతకాలం పనిచేయలేదంటే అర్థం. కానీ అవకాశం వచ్చినా మనం పనిచేయకపోతే మాత్రం మనం చాలా ఘోర తప్పిదం చేసిన వాళ్ళం అవుతాము. మీకు నేనున్నా, మీరు ఎవ్వరి గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు. ఏ అవసరం వచ్చినా, ఏ నాటికైనా, ఎప్పుడైనా, ఏ సమయమైనా 100% మీరందరూ నా కుటుంబ సభ్యులు, నేను మీ కుటుంబ సభ్యుల్ని. మీ కష్టాలలో, మీ సుఖాలలో, మీ కొట్లాటలో మీకు అందరికీ అండదండగా నేను ఉంటాను. ఎవ్వరు అదైనా సరే ఎన్నికల ఫలితాలు పాజిటివ్ ఉండాలనుకున్న ప్రయత్నం చేసినాం. కొన్ని అయితే 100% గెలుస్తామని నేను నమ్మినవి కూడా మీరు కాదు. నాయకుడిగా నాకు కూడా కొన్ని అవగాహన ఉంటాయి. కొన్ని దగ్గరలో ఫలితం వస్తుంది, కొన్ని దగ్గర రాదు, కొన్ని దగ్గర 100% గెలుస్తాం అనుకున్న దగ్గర కూడా మార్జిన్లలో ఓడిపోయినవి ఉన్నాయి. సో ఇట్లాంటి రకరకాల సమస్యలు ఎన్నున్నాయి. క్షేత్రం మాత్రం మనం వదలొద్దు. ఇవాళ మనకు పార్లమెంట్ నియోజకవర్గంలో మనకు అనుకుని ఉన్నదంటే ఇప్పుడు మొత్తం మనం ఒక 50 డివిజన్లకు సంబంధించిన అంటే 1/3 జిహెచ్ఎంసీ 150లో 50 అనుకోండి ఇక్కడ ఉన్నారు అంటే 1/3 మన చేతిలో ఉంది. మనం నిజంగా మన ఓట్లు వేసిన వాళ్ళకి మనకి ఏ నోళ్ళ సంగతి తెచ్చిపెట్టి మన ఓట్లు వేసిన వాళ్ళకైతే మనం జవాబుదారీ ఉండాల్సిన బాధ్యత అవుతుంది కదా నైతికంగా. పార్టీ మనకు అవకాశం ఇచ్చినప్పుడు పార్టీ జెండా మోయాల్సిన బాధ్యత ఉన్నది. మనల్ని నమ్మి విశ్వసించి మన ఓట్లు వేసిన వాళ్ళ కోసం అందుబాటులో ఉండాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్న మిత్రులారా, మీరు ఏదైనా
పదవి లేదనే బాధ ఉండొచ్చు, కానీ పని చేయడానికి ఇవేమీ అర్థం కావు. అన్ని రకాలుగా అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అన్ని రకాలుగా మనం అందరం కష్టపడి పనిచేద్దాము. ఈ పార్లమెంట్ కార్యాలయం నిత్యం పనిచేస్తుంది. 10 నుంచి 5 గంటల వరకు ఇక్కడ ఆఫీసులో సిబ్బంది కావాల్సిన వాళ్ళు అందరూ ఉంటారు. మీరు ఏ పని మీద వచ్చినా కూడా ఇక్కడ నుంచి అధికారులకు ఫోన్ చేయడం కానీ, అధికారులకు చెప్పడం కానీ, పలానా వాళ్ళు వస్తున్నారు, పలానా సమస్య మీద మన గల్లీలో రోడ్డు ఉన్నా, డ్రైనేజ్ ఉన్నా, కరెంట్ ఉన్నా, తాగునీళ్ళది ఉన్నా, వ్యక్తుల సమస్యలు ఉన్నా, ఇళ్ల పర్మిషన్లు ఉన్నా, ఇంకేదన్నా ఉన్నా, ఏది ఉన్నా మన కార్యాలయం నుంచి వాటిని ఫాలో అప్ చేస్తారు. ఎవ్రీ సాటర్డే 10 నేనే ఇక్కడ గ్రీవెన్స్ డే లాగా కూర్చుంటా. మీరు ఏ పని మీద వచ్చినా కూడా ఆ రోజు కూర్చొని ఎవ్రీ సాటర్డే మన పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా సమయం ఇస్తాం. 10 to 5 మొత్తం నేను ఇక్కడనే ఉంటాను. మన డివిజన్లలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా మీరు అధికారుల దగ్గరికి వెళ్ళండి. 1-2 సార్లు నేను చెప్పిన తర్వాత 3వసారి మీరు ఎత్తున్నారంటే ఎంపీ గారికి సంబంధించిన వాళ్ళని గుర్తుపడతారు, పార్టీ నాయకులను గుర్తుపడతారు, పని చేస్తారు. పని చేయకపోతే అక్కడ నుంచి ఇక్కడ ఉంటే మన పిఏలకు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళకి చెప్తారు. మీరు వెళ్లే ముందు ఒకసారి మన ఆఫీస్ ఫోన్ నెంబర్ కూడా నోట్ చేసుకోండి. అదేవిధంగా మన పిఏల నెంబర్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. నేను ఫోన్ కొంచెం తక్కువ అటెండ్ చేస్తుంటా, నాకు సమస్యలు కొన్ని ఉన్నాయి. కాకపోతే మీరు ఇక్కడ ఏది మాట్లాడినా నాకు సమాచారం వస్తుంది. ఇవాళ ఫోన్లలో మీకు తెలుసు, ఏది మాట్లాడినా వాడు రికార్డ్ చేసుకొని అటు కత్తిరించి ఓదానికి కూడా అతికించి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడో పెట్టి రకరకాల సమస్యలు ఉంటాయి. రెండోది ఇప్పుడు మనం 2 గంటల నుంచి మీటింగ్లు ఉంటాయి. ఈ టైంలో నేను ఫోన్లో మాట్లాడలేదు. ఇట్లనే రోజులో చాలా వరకు 12 నుంచి 14 గంటల వరకు ఏదో సమావేశాలలో నేను ఉంటుంటా. కానీ మీకు నిరంతరం అందుబాటులో ఉండడానికి మన సిబ్బంది ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు, మన ముఖ్యమైన నాయకులు ఉన్నారు, అందరూ అందుబాటులో ఉంటారు. చేయాల్సిందల్లా మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ 5 సంవత్సరాలు మనం ప్రజలకు సేవ చేయాలని కార్పొరేటర్ టికెట్ తీసుకున్నాము. గెలవకపోవడం అనేది అది మన సమస్య, ప్రజల సమస్య కాదు, పార్టీ సమస్య కూడా కాదు. పార్టీ మనకు అవకాశం ఇచ్చింది. ఈ 5 ఏళ్ళు ఖచ్చితంగా మీకు నాకు గురుతరమైన బాధ్యత ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంటుంది. రానోళ్ళకు మేము 4 రోజులు మేము పనిచేయమని ఇంట్లో పండుకున్నా వాళ్ళకి అర్థం ఉంది. ఎందుకంటే సార్ నాకు టికెట్ ఇవ్వాలి, 2 రోజులు పనిచేస్తాము, లేకపోతే సార్ నాకు డివిజన్లో ఇంకో బాధ్యత ఇవ్వలేదని వాళ్ళకి ఏదైనా కనీసం సాకం ఉంది తప్పించుకోవడం. ఇక్కడున్న మనకు మాత్రం సాకు లేదు. దయచేసి అభ్యర్థులుగా నిలబడ్డ వాళ్ళు, మా సోదరిమణులు, వాళ్ళ కుటుంబ సభ్యులకు నా సూచన ఒకటే, మీకు అన్నిటికీ నేను ఉంటాను. మీరు ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. ఎవరు గెలిచిన కంటే కూడా మనం ఎక్కువ పని చేయొచ్చు, భయపెట్టవచ్చు. ఏది ప్రజల సమస్యలు పెండింగ్ ఉంటే ఏం జరుగుతుందో మీరు ప్రతి క్షణం తీసుకోండి. ఇప్పుడు గెలిచిన రిజల్ట్ కూడా ఎవరికి రాలేదు, అంత తొందరగా వీళ్ళు ఏదో అయ్యి పదవి అనుభవిస్తారని కూడా మీరు ఏమనుకోకండి. ఇవాళ అది రకరకాల పరిణామాలకు దారి తీస్తుంది. అంత ఈజీగా ఏదో మేయర్ అయిపోయి వీలైపోయి అది కూడా ఉండకపోవచ్చు. స్పెషల్ ఆఫీసర్ పాలన వచ్చిన ఆశ్చర్యం లేదు. నిన్న టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన విధానం చూస్తుంటే కార్పొరేటర్ బాధ్యత తీసుకోకుండానే ఐఏఎస్ అధికారులను పెట్టించి 7-2 ఏళ్ళ పరిపాలన సాగించే పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు ఉన్నారంటే ఖచ్చితంగా మనం ఇంకా అన్ని పనులు చేయించవచ్చు. సరే, కార్పొరేటర్ వస్తే ఒక రకమైన ఇష్యూస్ ఉంటాయి. కార్పొరేటర్ వస్తే పొలిటికల్ గా ఫైట్ చేయొచ్చు. యూపీలో నరేంద్ర మోడీ సొంత నియోజకవర్గంలో 2 జరిగితే రెండింటికి 2 ఓడిపోయింది బీజేపీ. అంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్ పతనం ఎట్లయిందో దేశంలో నరేంద్ర మోడీ గారి పతనం కూడా మొదలైంది. నరేంద్ర మోడీ బలవంతుడు, మనమేం చేయలేమని అనుకోకండి. 2004లో వాజ్పేయి గారు ఉన్నప్పుడు షైనింగ్ ఇండియా అని చెప్పి అసలు వాజ్పేయి గారికి అడ్డమే లేదని ఒక వాతావరణం కనిపించింది. అసలు కాంగ్రెస్ పార్టీకి లీడరే లేరన్నారు. అసలు ఈ పార్టీ ఉంటుందా అని అన్నారు 2004లో. కానీ యూపీఏ 1, యూపీఏ 2 మన్మోహన్ సింగ్ గారు అంటే కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలవడము, మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రి ఉండడం ఈ దేశ భవిష్యత్తునే మార్చేసింది. ఆర్థిక వ్యవస్థ మొత్తం ప్రపంచంతో పోటీ పడేటట్టు తీసుకెళ్ళింది. నరేంద్ర మోడీ అని ఒక చిన్న మనకంటే మన యావరేజ్ మన స్టేట్ అంటే స్టేట్ గుజరాత్ చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ 2 సార్లు బీజేపీ ఓడిపోవడంతో ఆ పార్టీ లేదు పతనమైతుంది అనుకున్నారు. కానీ సడన్ గా ఎక్కడో చిన్న రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బయటకు వచ్చి ఒక 10 సంవత్సరాలు ఆయనకు అవకాశం వచ్చింది.
94 నుంచి 2004 వరకు టీడీపీ చంద్రబాబు నాయుడు గారి ధాటికి 94లో మనకు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. 99లో 90 సీట్లు వచ్చినాయి. ఆయన ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్ చంద్రబాబు నాయుడు అపర చాణక్యుడు, ప్రపంచానికి పెద్ద రాజశేఖర్ అని. కానీ 2004 వచ్చే వరకల్లా రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర 250 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. 10 ఏళ్లలో 2009 ఎన్నికలలో 52 సీట్లు నిలబడితే కేసీఆర్ 10 సీట్లు గెలిచి కేసీఆర్ సొంతంగా రాజీనామా చేసి ఇంట్లో పడుతున్నాడు. మీకు అందరు తెలవాలి. 2009 ఎన్నికలలో వాళ్ళకు నామినేషన్ వేయడానికి కార్పొరేటర్ అభ్యర్థులు దొరకక జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేయలేదు. కానీ 2014 వచ్చే వరకల్లా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు 19 వచ్చే వరకల్లా 18 వచ్చే వరకల్లా ఆయనకు ఎవరు పోటీ ఉన్నారని అనుకోండి. ఇవన్నీ తాత్కాలికమైన కొన్ని భ్రమలు కలుగుతుంటాయి. ఎందుకు ఇవన్నీ ఉదాహరణలు చెప్తున్నా అంటే ప్రతి 10 సంవత్సరాలు ఒక పార్టీకి ఒక అవకాశం వచ్చింది. భారతీయ జనతా పార్టీకి 2014 నుంచి 24 వరకు ప్రధానమంత్రి మోడీ కావడానికి ఇచ్చారు. 14 నుంచి 24 వరకు కేసీఆర్కి ఇచ్చారు. వీళ్ళిద్దరు 10 సంవత్సరాల అవకాశం అయిపోయింది. టీడీపీకి 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు ఇచ్చారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ 10 సంవత్సరాలు ఇచ్చారు. రాబోయే 10 సంవత్సరాలు 24 నుంచి 34 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ కి అద్భుతమైన భవిష్యత్తు. గతంలో జరిగిన చరిత్ర ఏమి నేను ఊహించి చెప్తలేను. చరిత్ర మీరు కొంచెం తిరిగేస్తే మీకే తెలుస్తుంది. 94 నుంచి రాజకీయ ముఖ చిత్రాన్ని మొత్తం తీసుకొని చూడండి. ఎంత బలమైన నాయకుడు 10 సంవత్సరాల నుంచి నిలబడలేదు. మోడీ, కేసీఆర్ అంతకంటే అతిథులే. కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంటే నువ్వు ఎందుకు చేస్తావు అని జవాబుదారితో పని ఎందుకు చేస్తావు అని అధికారుల మీద ఒత్తిడి తీసుకురావచ్చు. మీకు నేనున్నా ఏదంటే మా ఎంపీ గారు చెప్పినప్పుడు లేకపోతే సమస్య ఉంది ఇక్కడ రాండి, ఇంకా నుంచి చెప్పించుకోండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, పని చేద్దాం. సరే కొంత నష్టం కొంత బాధ ఉన్నది ఎన్నికలలో గెలవకపోవడం అనేది. కానీ అది మనకు సంబంధించిందే, అది ప్రజల కోణం కాదు. గెలుపు ఓటమి అనేది నిలబడ్డ అభ్యర్థులను మీకోసం పనిచేసిన మాకు ఉండొచ్చు. కానీ పార్టీ పరంగా పార్టీ క్లియర్గా మీకు అవకాశం ఇచ్చింది. ప్రజలు మీకు ఓటేసి వేయగలిగినారు. కాబట్టి ఇవాళ మనం క్షేత్రం వదలడానికి వీల్లేదు. మీ క్షేత్రస్థాయిలో పనిచేసినప్పుడు వచ్చే సమస్యలను పరిష్కరించడానికి మీ తరఫున కొట్లాడడానికి నేను ఉంటాను. దయచేసి ఎవ్వరు అధైర్యపడకండి. మనం రాజకీయంలో ఎన్నికలు అనేది ఒక పర్సెప్షన్, ఒక నమ్మకం కలిగిస్తే గెలుస్తుంది. ఒక నమ్మకం కలిగించలేనప్పుడు ఇబ్బంది వస్తుంది. మతం అనేది ఒక ఉద్వేగం. బీజేపీ వాళ్ళు కలిగించగలిగారు. ఏం లేదు అక్కడ. వాడు సమాధులు కూడా కొట్టింది లేదు, వీడు మసీదులు కూడా కొట్టింది లేదు. ఫలితాలు వచ్చినాయి, ఎవరికి వాడు వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళ మోడీ రాడా విచారాడు ఇక్కడ దిక్కు. అంటే జరిగిన చర్చలన్నీ కూడా ఎంఐఎం అయినా బీజేపీ అయినా ఒక రకమైన భావోద్వేగం. వాళ్ళకు 45 వాళ్ళకి వచ్చినాయి, వీళ్ళ 45 వీళ్ళకి వచ్చినాయి. ఎవరు బిర్యానీ వానికి ఎవరు బీరు వానికి దొరికింది, ఎవరి ఇంటికి వాడు వెళ్ళిపోయినా అన్నట్టు ఇప్పుడు ఎన్నికలు పడతారు. ఇప్పుడు ఎవరు మళ్ళీ అసలు విషయం ఎవరు మాట్లాడతలేడు. అంటే ఆ ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు వ్యూహాత్మకంగా ఒక ఎత్తుగడేసి కొంత వాతావరణాన్ని సృష్టించి రాజకీయ తాత్కాలిక ప్రయోజనం పొందారు. సరే ఇంకా ఎన్నో ఉంటాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. ప్రతి సందులో బీజేపీ వాళ్ళు మాకు మోడీ ఉన్నాడు, మా నాయకుడు మోడీ, అసలు మోడీకి ఎదురే లేదు అని చెప్తున్నారు. కిందనే ఫలితాలు వచ్చిన వారణాసి అంటే నరేంద్ర మోడీ గారు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. మల్కాజ్గిరికి రేవంత్ రెడ్డి, వారణాసికి నరేంద్ర మోడీ గారు అంటారు. ఆ నియోజకవర్గంలో 2 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగింది. ఒకటి పట్టభద్రులది, రెండవది టీచర్. రెండిట్లలో బీజేపీ అభ్యర్థులు ఓడిపోయింది. నిన్ననే రిజల్ట్ మీరు కావాలని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు ప్రధానమంత్రి ఎక్కడైతే ఎంపీగా ఉన్నాడో ఆ నియోజకవర్గంలో నిన్న 2 ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఒకటి టీచర్లది, రెండవది పట్టభద్రులది. రెండిట్లలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయి సమాజ్వాదీ పార్టీ గెలిచింది. అంతకంటే కొంచెం వెనక్కి 81 సీట్లలో దాదాపు 77 సీట్లు బీజేపీ గెలిచింది. కానీ కరెక్ట్ సంవత్సరంన్నర తిరిగే లోపల నరేంద్ర మోడీ సొంత నియోజకవర్గం మీరు ఈ పక్కన ఆ పక్కన చెప్పదలుచుకోవాలి. మహారాష్ట్రలో 5 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే 4 బీజేపీ వాజ్పేయి గారి కంటే చరిష్మా ఉన్నోళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి కంటే గొప్ప నాయకులు కాదు. అంటే పాలకపక్షం ప్రతిపక్షం నుండి మళ్ళీ ఇటు తిరిగినప్పుడు. సో ఇప్పుడు కూడా నేను అనేది ఏంటంటే ఈ 3 ఏళ్ళు మీరు కష్టపడుతుంది.
100% మనకు మంచి రోజులు వస్తుంది. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది. మీకు ఏ కష్టం ఇవాళ ప్రజలకు అండగా ఉండండి. ఇంతకు 10 ఇంతలు తిరిగి పార్టీ మళ్ళీ మీకు అవకాశం ఇచ్చే రోజు వస్తుంది. ఇక ఈ పార్టీ పరిస్థితి బాగాలేదనో, ఓ 4 కార్పొరేటర్లు ఎక్కువ తక్కువ గెలిస్తే ఏదో జరిగిపోయిందనో కానీ ఏం పెట్టుకోకండి. ఎన్నో రకాలు జరిగి ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఆఖరి ఉదాహరణ 2009 నుంచి 2014 తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ గెలిచింది. ఆంధ్రప్రదేశ్లో ఏ ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డి గెలిచింది. జగన్మోహన్ రెడ్డి ఒక పార్లమెంటు 5,26,000 గెలిచింది కడప ఉప ఎన్నికలు. కానీ 2014 వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి రాలేదు. చంద్రబాబు నాయుడు అప్పటికి అన్ని సీట్లలో 18% నుంచి ఓట్లు రాలేదు. ఆ అన్ని ఎన్నికలు 9 నుంచి 14 వరకు తెలుగుదేశం పార్టీ 72 సీట్లలో పోటీ చేస్తే ఎక్కడ 18% నుంచి ఓట్లు రాలేదు, ఎక్కడ డిపాజిట్ రాలేదు. కానీ 14 వచ్చేటప్పటికి రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి కావాలనే పోటీ మొదలైనప్పుడు ఆటోమేటిక్ గా చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ప్రజలు గెలిపించారు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి ఎన్ని చేసినా మరోసారి ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకున్నారు? ప్రజలు జగన్మోహన్ రెడ్డి కావాలనుకున్నారు. ఎవరు ఊరు పేరు లేని వాళ్ళకి టికెట్ ఇస్తే, ఉపాధి హామీ కూలీలకు కూడా పార్లమెంట్ టికెట్ ఇస్తే లక్షల మెజార్టీతో గెలిచింది. సురేష్ అనే ఎంపీ ఉన్నాడు కదా, బాపట్ల ఎంపీ సురేష్, ఆయన రోజు ఉపాధి హామీ కూలీకి పోయిటాడు. ఆయన కార్యక్రమం 3 అన్నదమ్ములు. కార్యక్రమంలో వచ్చిన పార్టీస్తే అక్కడ తగలబెట్టి పోలీసులు లేదా అక్కడ కేసు పెట్టి వాళ్ళ ఇంటికి పోయి జగన్మోహన్ రెడ్డి పలకరించి ఇది చేసినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పేసి నేను చూసుకుంటలే ఆయన వాళ్ళ మదర్కి. తర్వాత ఆయన పార్లమెంట్ టికెట్ ఇచ్చింది. ఆయన కట్టాల్సిన 20-25,000 నామినేషన్ డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది. అంటే ఆ 25,000 కూడా 25,000 కూడా సురేష్ దగ్గర లేవు. అట్లా 8 మంది ఎంపీలు గెలిచారు, 150 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అంటే ప్రజలు ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు ముఖ్యమంత్రి కావాలని పర్సన్ సెంట్రిక్ పాలిటిక్స్ అని, ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలనుకున్నాడు, మోడీ కావాలని అనుకున్నారు. వేసి ఆయన అవకాశాలు ఇచ్చారు. ఇది అయిపోయింది ఆయన టర్మ్. ఆయన చేయగలిగింది చేయలేదు ప్రజలకు స్పష్టత వచ్చింది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు ఉండాలనుకున్నారు. 2 సార్లు కేసీఆర్కి అవకాశం ఇచ్చింది, చూసింది. ఇంకా అయిపోయింది. రేపు వచ్చేటప్పటికి బండి సంజయ్ ఉండాలన్నా, కేటీఆర్ ఉండాలన్నా, లేకపోతే కాంగ్రెస్ ఎవరు ఉండాలని ఈ 3 మధ్యలో చర్చ జరిగిన పబ్లిక్ ఆటోమేటిక్ గా పర్సన్ సెంట్రిక్ పోలరైజేషన్ జరుగుతుంది. 23లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దొరికిన వాడు అలా అదృష్టవంతుడు అవుతుంది. ఈరోజు నాకు విశ్వాసం ఉంది. నేను ఒక 40 సంవత్సరాల రాజకీయ ముఖ చిత్రాన్ని స్టడీ చేసి నేను చెప్తున్నాను. ఎన్టీ రామారావు 82, 84లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉండనే ఉండదని చెప్పారు. అసలు అర్థం కూడా అసలు ఎన్టీ రామారావు చూడడానికి అసలు ఉండదని. 89లో మరిచెన్నారెడ్డి వచ్చి 6 నెలల తిరిగేసి కొడితే అన్ని ₹2 మంచి మంచి స్కీములు తెచ్చినా కూడా ఏమి నిలబడలేదు. తిరిగేసి కొడితే లేచిపోయింది పార్టీ. అంటే ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే ఈ రోజు ఉన్న భావోద్వేగము ఇంకో రోజు ఉండదు. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ గెలిచినప్పుడు ఇది రాష్ట్రంలో కేసీఆర్కే ఆడలేదు అనుకున్నారు. అవునా? మన ఓటు పోయి కేసీఆర్ గెలిచినప్పుడు ఇక టీఆర్ఎస్ అసలు పోటీ లేదు, కేసీఆర్ అడిగేటోడే లేడు, పట్టేటోడే లేడు అన్నారు. దుబాకలు అట్లా జరిగింది, ఇక్కడ ఇట్లా జరిగింది. నేను కొడంగల్ ఓడిపోయినప్పుడు రేవంత్ రెడ్డి అయిపోయింది, ఇంకా మళ్ళీ ఎవరు కూడా ఎవడన్నారు. మళ్ళీ మల్కాజ్గిరి రాగానే మీరే పలకి ఎక్కించుకొని భుజాల మీద పోసి 3 నెలలు. సో నేను అనేది ఏంటంటే ఆ సందర్భం వచ్చినప్పుడు ఎవరు ఉండాలనే నిర్ణయం అయితే ప్రజలకు అభ్యర్థిని చూస్తలేరు. సో ఈ సందర్భంలో కేసీఆర్ కొట్టడానికి అమిత్ షా, నరేంద్ర మోడీ దిగి ఏదో పొడిచేస్తారు ఇలా అనుకోని బీజేపీ ఓటేసారు. ఇక్కడ మీకు తప్పిదం లేదు, మీ ప్రయత్నం లోపం లేదు. మీరు ఎవరు మేము ప్రయత్నం చక్కగా చేయలేదో, ఖర్చు తక్కువ పెట్టాము, ఎక్కువ మీరు ఖర్చులతో నేను సంబంధం లేదు. టీఆర్ఎస్ మీకంటే 500 ఎక్కువ పెట్టారు, గెలిచిరా అంతే కదా. 500 ఎక్కువ పెట్టారు. ఇక మీరు పెట్టిన క్యాబినెట్ 500 times ఎక్కువ పెట్టారు. ఖర్చే కొలబొద్దు అయితే అన్ని టీఆర్ఎస్ గెలిచి ఉంటాయి. సో ఇక్కడ అవన్నీ కూడా సెకండరీ, ప్రైమరీ కాదు. వాళ్ళు ఏమనుకున్నారంటే అరే ఇప్పుడు మరీ అరాచకంగా చేస్తున్నాడు, ఈయన కొట్టాలంటే పోయి వస్తాదేదో దిగిన కొట్టేటట్టున్నాడు, ఈయన మాటలు చూస్తుంటాను అవకాశం వచ్చింది. ఆయనే కొట్టాడు, తట్టకుండా జరుగుతూ మళ్ళీ ఎవడెక్కడో అక్కడ ఊరికి వెళ్ళిపోయారు వచ్చిన వాళ్ళందరూ. కాబట్టి ఇక్కడ ఉండేది మనమే, క్షేత్రంలో ఉండేది మనమే లోకల్గా మీరు సరైన విధంగా మీరు పార్టీ కార్యకర్తలు కాపాడుకుంటూ ప్రజల సమస్యలు, ప్రజలు ఏదైనా ఇష్యూ వస్తే అడ్రస్ చేయాలి, పోయినా అది నైతిక బాధ్యత.
దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్తాం. ఏదున్నా నేను ఉంటా. నేను ఒకటే మాట చెప్పడానికి వచ్చిన ఈరోజు ఓడిపోయిన మమ్మల్ని ఎవరు అడగలేదు, లేకపోతే చెప్పలేదు, మేము కలవకపోతే, లేకపోతే అన్న గుర్తుపడతాడో లేదో, ఇవన్నీ గొర్రెలకే తీసాను. మీరందరూ నా కుటుంబ సభ్యులు. మీకు ఏ కష్టం వచ్చినా నేను అండగుంటా. కష్టం కాదు, మీకు ఏ మంచి చెడ్డ సంతోషం దుఃఖం ఏదున్నా నాతో పంచుకుంటాను. కొత్త ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఏం లేదు, ప్రజలకు కనిపించుకుంటే తిరగండి. మీరు మొగం చాటేయాలి, ప్రజల మొహం చాటేయాలి. మనం ఓటేయాలి. మీరెందుకు మొహం చాటేస్తే మనమే కూడా తీసుకోవాలి. ఇలాంటి చాలా వరకు ఫిల్టర్ చేసి అన్ని రకాలుగా కొలబద్ద పెట్టి 10 మందికి ఉపయోగపడే టికెట్ ఇచ్చిన మనం ఎవ్వరు దగ్గర డబ్బులు ఉన్నాయో లేకపోతే ఏదో ఇంకేదో ఉందని మనం ఎవరికి ఇయ్యలేము. కాంగ్రెస్ టికెట్ మిగతా రకరకాల ఈక్వేషన్ చూసాం. దీనికి మనిషి గెలిచినా ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటాడా ఉంటాడా, ఈ మనిషి కాంగ్రెస్ పార్టీకి జెండా మోస్తాడా లేదా తెలిసి కొంతమంది అడగకపోయినా పిలుచుకొని మీరు చేయండి అని చెప్పి కూడా కొంతమంది పిలిచి టికెట్ ఇచ్చారు. సో మనల్ని అడగానికే పైన కూడా ఎవరిని అంటారు. ఈసారి 90% మీ టికెట్ మీ బీఫామ్ మీకు ఇంటికి వచ్చింది. నాకు తెలిసినంత వరకు ఎవరు మీరు బీఫామ్లో వచ్చిన వాసులు ఈసులు ఇవన్నీ ఏం చేయలేదు. ముందు నుంచి క్లారిటీగా ఇయ్యని వాళ్ళు కూడా ఇవ్వనందుకు వాళ్ళు పిలుచుకొని కూర్చోబెట్టి చెప్పిన మీకు ఈ పరిస్థితులు ఇవ్వలేకపోతే ఇచ్చే వాళ్ళకి మీరు ఫ్రీగా పనిచేసుకుంటారు ఎంత ముందు ఆలోచన చేయగానే చెప్పండి. సో ఇప్పుడు ప్రజలకు నమ్మకం కలిగించండి. నా రిక్వెస్ట్ ఒకటే, సరే రేవంత్ రెడ్డి లేకపోతే మధురవి గారు లేకపోతే రాజయ్య గారు లేకపోతే జిల్లా పార్టీ ప్రెసిడెంట్ తప్పుడు వాళ్ళకి టికెట్లు ఇచ్చిందని చెడ్డ పేరు పార్టీకి చేయకండి. మేము మిమ్మల్ని సంపూర్ణంగా నమ్మి మీకు అవకాశం ఇచ్చింది. సరే గెలిచినాం ఓడినాం, కానీ మేము చేసిన నిర్ణయం తప్పనే పరిస్థితి తీసుకురండి. దయచేసి నా రిక్వెస్ట్ ఒకటే, ఫైనల్గా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకే ఒకటి, అరే కాంగ్రెస్ పార్టీ తప్పు నిర్ణయం తీసుకునేది తీసుకున్న రేఖకి ఇచ్చేది ఈయనకి ఇస్తే బాగుండే పరిస్థితి తీసుకురాకండి. గెలవండి ఓడండి, ఇంకా అది వేరు. మనం పోగొట్టుకొని ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, అది మన వరకే. ప్రజల కోణంలో పార్టీ తప్పు చేసిందన్న పరిస్థితి తీసుకురాకండి. మనం సర్వశక్తులు ఎన్నికలకు మనం సర్వశక్తులు ఓడినాం, ఫలితం వచ్చింది కాదు. ప్రజల మధ్యలో పోయేటప్పుడు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి సర్వశక్తులు ఓడు. కొన్ని పరిష్కారం అయితే కొన్ని కావు, దానివల్ల మీ తప్పేం లేదు. కానీ మీ టికెట్ ఇవ్వడమే పార్టీ చేసిన తప్పు అనే పరిస్థితి మాత్రం దయచేసి తీసుకురాకండి. మీకు మంచి చెడ్డ ఏదంటారని చెప్పండి. మనందరం కూర్చున్నాం, మాట్లాడుకుందాం, పరిష్కరించుకుందాం. అన్నిటికీ మీకు అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫీస్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ నాయకులు ఉంటారు, సిబ్బంది ఉంటారు. ఎవ్రీ సాటర్డే జనవరి 1 తర్వాత ఎవ్రీ సాటర్డే 10 to 5 నేను ఇక్కడ మీకు అందుబాటులో ఉంటా. మిగతా రోజులలో మీరు ఏది వచ్చినా ఇక్కడ నుంచి ఫోన్ చేయించుకోవచ్చు, పని చేయించుకోవచ్చు. ప్రజలకు అందుబాటులో ఉండండి. మనందరం కలిసి పని చేద్దాం, పార్టీ గౌరవాన్ని పెంచుదాం. రిజల్ట్ ఇప్పుడు వచ్చినా అప్పుడు వచ్చినా ఇట్లాంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పుడే మన నాయకులు, మన కార్యకర్తలు కాదు. మన పార్టీ అవకాశం ఇచ్చిందంటే మన నాయకులుగా మనకు ప్రమోషన్ ఇచ్చారు. మనమే లీడ్ చేయాలి. మన లీడర్స్ మనమే కన్ఫ్యూజ్ అయిపోయి మనమే అటు ఇటు గందరగోళానికి లోనైతే పార్టీకి నష్టం, మనల్ని నమ్ముకున్న వాళ్ళకి నష్టం, మనకు నష్టం. అది మూసుకొని తెచ్చిన 5 ఏళ్ళు అయిపోతుంది. అదేం పెద్ద 16 ఎన్నికలు మన జరిగినట్టే ఉన్నాయి. మీకు అందరు కొంతమంది నిలబడదాం అనుకున్న వాళ్ళకు వాటికి లోపల రేపటి ఎన్నికలు కూడా ఫాస్ట్ గా రావచ్చు. జమిలీ అంటున్నా అంటే అన్ని కట్టడానికి ఒక దగ్గరికి వస్తాం. జమిలీ ఎన్నికలు అంటే అసెంబ్లీ పార్లమెంటే కాదు, అన్ని ఉన్న వ్యవస్థలన్నీ ఒకటేసారి ఎలక్షన్ జరుగుతాయి. ఇవన్నీ లేచిపోయి 5 ఏళ్ళు 2 ఏళ్ళ అంటే జమిలీ అనేది ఓన్లీ అసెంబ్లీ పార్లమెంట్ కోసం, కానీ రాష్ట్రంలో దేశంలో ఎన్నికలే ఉండదు. ఉన్న ఎన్నికలన్నీ ఒకటేసారి పెట్టేస్తాం అనేది జమిలీ అర్థం. సో వాళ్ళు మీ ఓడిన వాళ్ళ అదృష్టం బాగుంది, గెలిచిన వాళ్ళ దురదృష్టం మన ఎత్తి మీద ఉందనుకో 2 ఏళ్లలో కూడా మళ్ళీ మీ ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యం లేదు. కాబట్టి అందరు బాగా చేయండి అని మళ్ళొకసారి కోరుకుంటూ, కష్టపడ్డందుకు మీ అందరికి పనిచేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒకసారి మళ్ళీ ఫ్రీగా కలిసినట్టు ఉంటుందని చెప్పి అందరూ కూడా భోజనం చేసి చేయండి. మళ్ళీ ఏది కూడా అందుబాటులో ఉంటే చేద్దామని తెలియజేస్తాం. మీ అందరూ